హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఇది పోలిపాడ్యమి పూజ అండి. కొంచెం అప్లోడ్ చేయడము వీడియో లేట్ అయింది. కొంచెం పర్సనల్ పనులు ఉండే, దానివల్ల అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. అయినా సరే మీరందరు నా వీడియో కొరకు ఎదురు చూస్తారని నమ్మకంతో అప్లోడ్ చేశానండి. అలా అంతా శుభ్రపరచుకొని చక్కగా పసుపు కుంకుమలతోటి ముగ్గేసుకొని అన్ని పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను. తమలపాకు కోసుకుంటున్నాను. అలాగే మారేడు దళం కూడా 2 కోసుకున్నానండి, మా చెట్టువే. అలా పూజకన్నీ సిద్ధం చేసుకొని, కాకపోతే చాలా ఎర్లీ మార్నింగే లేచి చేసుకున్నాను. చీకటిగా ఉంది వాతావరణం కూడా, మీరు గమనించే ఉంటారు. అలా తులసి కోట కూడా కాస్త అలంకారం చేసుకున్నాను. కాకపోతే ఈ తులసి కోటకు పెయింటింగ్ చేద్దామంటే వీలు కాలేదండి. పెయింటింగ్ చేయాలి, చాలా ఇయర్స్ అయింది పెయింట్ చేయక. అలా ముందు దీపారాధన చేసుకొని, ఇక తులసి కోట పక్కనే మాకు ఉసిరి చెట్టు కూడా ఉంటుంది. ఉసిరి చెట్టు ముందు దీపారాధన చేశాను, తులసి కోట దగ్గర కూడా చేశాను. ముందుగా గణపతిని పెట్టుకొని పూజ చేసుకున్నాను. అక్కడ తమలపాకులో చూసారా, గణపతికి పూజ చేసుకొని తర్వాత శివలింగం పెట్టుకొని కాస్త అభిషేకం చేసుకొని, నాకు వచ్చిన మంత్రాలు కొన్ని చదువుకొని, కొన్ని ఫోన్లో ప్లే చేసుకుంటూ వినుకుంటూ చేసుకున్నానండి. చెట్టువే 2 ఉసిరికాయలు కోసుకొని ఉసిరికాయ దీపారాధన కూడా చేశాను. అలా చాలా ఎర్లీగా పూజ చేసుకోవడం వల్ల వాతావరణము ప్రశాంతంగా ఉంది, మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, బ్రహ్మముహూర్తంలో లేవాలి, కాలకృత్యాలు తీసుకొని పూజ చేసుకోవాలి అని. కానీ ఇప్పుడున్న జీవన విధానంలో అలా అందరికీ కుదరదు కదా. ఎప్పుడైనా ఇలాంటి స్పెషల్ డేస్లో చేసుకోగలిగితే సరిపోతుంది. రోజు కుదరని వాళ్ళు ఇలాంటి టైంలలో చేసుకున్నా కూడా బాగుంటుంది. అలా ముందంతా పంచపూజ చేసుకొని తర్వాత పూలు పత్రి అన్నీ దేవునికి పెట్టుకొని, ఇంకా అలా పూజ అంటే స్పెషల్గా ఏం ఉండదు, కానీ మనకు వచ్చినవన్నీ కాస్త ప్రశాంతంగా కూర్చొని ఆరాధనలాగా చేసుకోవడం అండి. చూసారా, ఆ దీపాలు ఇప్పుడు నెయ్యి దీపాలని కార్తీక మాసం స్పెషల్గా అమ్ముతున్నారండి పూజ సామాన్ షాపులలో. చక్కగా నెయ్యి ముద్దలాగా ఉండి అందులో మధ్యలో పువ్వొత్తి ఉంటుంది. చాలా బాగుంటున్నాయండి అవి మాత్రం. చాలాసేపు కూడా వెలిగాయి. నేను ఒక 2 ప్యాకెట్లు తెచ్చిపెట్టుకున్నాను. బాగుంటుంది కదా, ఇలాంటి పండుగలప్పుడు అప్పుడు వెలిగించుకుంటే బాగుంటుందని అలా తెచ్చిపెట్టుకున్నాను. పూజ అనేది ఇంకా మనం ఎంతసేపు ఎలా నచ్చితే అలా చేసుకోవడమేనండి. ఆ రోజుకు మనకి ఎలా కుదిరితే అలా చేసుకోవడం. అన్ని దీపాలకి పూలతో అలంకారం కూడా చేసుకొని, ఉసిరి చెట్టుకు అలాగే తులసి కోటకు కూడా చక్కగా పూలతో అలంకారం చేసుకున్నానండి. మనం పూజ అనేది నేను ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పా కదా, చాలా అక్కడ మనసు మనం నిమగ్నమై చేసుకోవడమే మనకు పూజ. అంతే, ఏదో ఇలానే చేయాలి అలానే చేయాలనేది ఏం పెట్టుకోకూడదు. మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవాలంతే. అలాగే పూజ అంతా అయిన తర్వాత మనము పోలీస్వర్గం అంటే మనం గంగా నదిలో గోదావరిలో కానీ దీపాలు వదులుతారు కదా. అలా మనకు అవకాశం లేని వాళ్ళు చక్కగా ఇంట్లో కూడా చేసుకునే విధంగా నేను చూపిస్తాను. చాలామంది కూడా ఇలానే చేస్తున్నారు. కాకపోతే అరటి దొప్పలు లేవండి. మా ఇంట్లో చెట్టు ఉండే కానీ లాస్ట్ మంత్ కొట్టించేశాను. అరటి దొప్పల్లో వదలాలి దీపాలు అసలు అయితే. కాకపోతే అవి అందుబాటులో లేక నేను ఈ రకంగా చేసుకుందామని అనుకున్నాను. చక్కగా ఒక బేసన్లో వాటర్ తీసుకొని అదే గంగగా భావించి నేను పూజ చేసుకుంటున్నాను.
కాకపోతే అరటి దొప్పలు అయితేనో మనం కుంభవత్తులు పెట్టుకొని వదులుకోవచ్చు. ఇవి దీంట్లో నీళ్ళలో ఇట్లా నిల్వయని నేను ఇవి క్యాండిల్ దీపాలు పెడుతున్నాను. గంగామాతకు పసుపు కుంకుమ సమర్పించుకొని దీపాలు అలా వదులుకొని చక్కగా పూలతోటి గంగామాతకు కూడా చక్కగా పూజ చేసుకోవడమేనండి, పంచోపచార పూజ అలా చేసుకొని గంగలో వదులుతున్నట్టుగా అలా అలా భావించి చేసుకున్నానండి పూజ. చాలా చక్కగా అనిపించిందండి నాకైతే. అదే గంగమ్మ తల్లి వాటర్ కాస్త కళ్ళలో చల్లుకొని కళ్ళకద్దుకొని దండం పెట్టుకోవడమే. తర్వాత నైవేద్యం పెట్టుకొని ధూపం ముందే వేశాను. తర్వాత సాంబ్రాణి నైవేద్యం తర్వాత సాంబ్రాణి చేసుకొని చాలాసేపు తర్వాత కూడా అక్కడనే కూర్చొని చక్కగా అన్నీ ఫోన్లో ప్లే చేసుకుంటూ వినుకుంటూ కూర్చున్నానండి. అంత అయినా సరే పూజ అంత అయ్యేసరికి 5:45 అయింది నేను లోపలికి వెళ్ళేసరికి. అంతే, చాలా ఎర్లీగానే చేసేసుకున్నాను. చలికాలం కదా, కొంచెం తొందరగా వెళ్తురు అనేది రావట్లేదు. అలా చక్కగా తులసమ్మకి ఉసిరికాయ చెట్టుకు హారతి తీర్చుకొని కానీ నిజంగా ఏ మాట కామాటనండి, పొద్దున్న లేచి పూజ చేసుకుంటుంటే ఆ రోజంతా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి మన దగ్గర. నాకు అట్లా అనిపిస్తుంది మార్నింగ్ లేచి చేసుకున్న రోజు. అలాగే ప్రదక్షిణ చేసుకొని నమస్కారం తెలుపుకొని పూజ అంతా చాలా సంతృప్తిగా అనిపించింది నాకైతే. అందరినీ చల్లగా కాపాడు తల్లి, అందరిలో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా గంగామాతకు, శివయ్యకు, తులసమ్మకి అందరికీ మనస్ఫూర్తిగా మొక్కుకొని తర్వాత తులసికోటలో నీళ్లు పోసుకొని పూజ ముగించుకున్నానండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు చాలా త్వరలోనే వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.